ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 26 మే 12వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఆది యందు వాక్యమున్నది, ఆ వాక్యము ఆయన యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము మనకు రూఢిగా తెలుపుచున్నది. దేవుని మాటే వాక్కు. దేవుడిచ్చిన మాట అంటే వాగ్దానము పొందిన మనము దానిని సఫలం చేసుకొనగల సామర్థ్యమును కలిగి ఉంటే నూరంతల ఫలం అనుగ్రహించి ఆనందం కలుగచేయడం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుని నుండి నిరంతరం ఆశించే వారముగా, ఆయన నుంచి పొందే వారముగా మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉండాలి. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే ఆయన కార్యం సఫలమై స్థిరపరచబడి అద్భుత కార్యములుగా మన జనాంగములు ఎదుట సాక్షులుగా నిలబెట్టే మాటే ఆయన మాట. కావున వాగ్దానం పొందిన మనము నిలుపుకునే దైవస్థితిని అట్టి రీతిగా ప్రార్థనా స్థితి కలిగి ఉండి నిరీక్షణతో దేవునిపై ఆధారపడి గొప్ప ధన్యస్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాట ఇచ్చి తప్పేవాడవు కాదు. నీవిచ్చిన రక్షణలో స్థిరముగా నిలబడలేకున్నాము. నీ వాక్కు ఇచ్చి నెరవేర్పును పొందలేకపోతున్నాము. నీయందు భక్తిహీనులుగా మమ్మల్ని పరిగణించక ఇక నుండి నీవు ఇచ్చిన వాక్కును విశ్వాసంతో పట్టుకుని సాధించుకుని ధన్యత స్థితిని మాకు దయచేయము. మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానములన్నీ పొందగల గొప్ప భాగ్యములతో నింపుము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మనవులను ఆలకించి అందరికీ కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునిచున్నాము. మా కోసం, మా పిల్లల కోసం పెడుతున్న అంగలార్పులను ఆలకించి బిడ్డలు లేని వారికి బిడ్డలను, గర్భం ధరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యమును, గర్భవతులను సుఖప్రసవంతో వారు కోరుకున్న బిడ్డలను దయచేయము. బిడ్డలు పొందిన వారికి వారి యొక్క భవిష్యత్తులను తీర్చిదిద్దుము. వివాహం కావలసిన బిడ్డలకు వివాహం జరిగించుము. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించుము. గర్భం ధరించకుండా ఎందరో మా సహోదరులకు గర్భసంచిలో దోషములు, చేతబడి చల్లంగలతోనూ బిడ్డలు పొందకుండా అడ్డుపెడుతున్న దురాత్మ శక్తులను పారద్రోలి మీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా కావలసిన ఫలములను ఇమ్మని వేడుకునిచున్నాము. నీ కుమార్తెలైన మాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మా జీవిత కాలమంతయు నీ ప్రియమైన కుమార్తెలుగా నీ పాద సన్నిధిలో మా కోసం, మా కుటుంబాల కోసం కన్నీరు కార్చుచున్న ప్రార్థించే గొప్ప అంతస్తులో నిలుపుము తండ్రి. శైతాన సోదరుల నుండి అపవాది తంత్రములు, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపమని వేడుకునిచున్నాము. ఈ గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆలకించి నెరవేర్చి శిలువ ధ్యానముల యొక్క ఫలమును కుమరించమని వేడుకుంటున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమరించుము. ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉన్న మా ప్రియ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సాక్షులుగా నిలుపుము. ఈ రోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునిచున్నాము. ఈ వాక్య పరిచయలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శివనాథుడైన యేసుక్రీస్తు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను తన రక్తము చే కడిగి శుద్ధీకరించి అన్నింటా మేలులతో నింపి ఆయన మార్గంలో పయనించగల దైవశక్తిని అనుగ్రహించి రక్షించి విడుదల దయచేసి ఆదుకుని ఆదరణ దయచేయను గాక. ఆమెన్. నిత్యదేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.